ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన ర్యాలి జగన్మోహిని కేశవ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వేదాంతం. ర్యాలి జగన్మోహిని కేశవ స్వామి ఆలయం మన దేశంలో కేశవ స్వామికి ఉన్న ఏకైక ఆలయం ఇదే. ఇది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురంలో ర్యాలి అనే గ్రామంలో ఉంది. మహావిష్ణువు రూపాల్లో ఇది ఒక రూపం. ఈ ఆలయానికి ఒక స్థల పురాణం ఉంది. విక్రమదేవుడు అనే ఒక రాజు పరమ విష్ణు భక్తుడు. అతను గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు అతని కలలోకి వచ్చి ఆ ప్రాంతంలో ఒక స్వయంభు శిలగా నేను ఉన్నాను అని చెప్తారు. నీవు కర్రలతో ఒక రథాన్ని తయారు చేసి ఈ ప్రాంతంలో లాగుతూ వెళ్ళు. రథం యొక్క శిల ఒక ప్రాంతంలో రాలిపోతుంది. ఎక్కడైతే ఆ శిల రాలిపోతుందో ఆ చోటున తవ్వితే నా విగ్రహం బయటపడుతుంది. ఆ బయటపడిన చోటే నా విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఒక ఆలయాన్ని నిర్మించమని చెప్తారు. ఆ అడవి ప్రాంతమే ఇప్పటి ర్యాలి గ్రామం. ఈ ర్యాలి గ్రామాన్నే ఒకప్పుడు రత్నపురం అని కూడా అనేవారు. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్య చోళ విక్రమదేవుడు నిర్మించారు. ఆ తరువాత 1980లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఈ ఆలయంలో ఉండే జగన్మోహిని కేశవ స్వామి విగ్రహం 2 రూపాల్లో దర్శనమిస్తుంది. ముందు భాగం పురుష రూపంగాను, వెనుక భాగం స్త్రీ రూపంగాను దర్శనమిస్తారు. భాగవతం పురాణం ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతాన్ని పంచుకోవడానికి గొడవ పడేటప్పుడు శ్రీ మహావిష్ణువు మోహిని అవతారంలో దేవతలను రక్షించడానికి వచ్చి అమృతాన్ని దేవతలకు అందజేస్తారు. దీనిని దక్షిణ గోవర్ధన పర్వతం అని కూడా అంటారు. ఈ విగ్రహం 5 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు కలిగి ఉంటుంది. నల్లని ఏకరాయి సాలాగ్రామ శిలతో ఈ విగ్రహం తయారు చేయబడింది. ముందు వైపు విష్ణువు 4 చేతులు కలిగి శంకు, చక్ర, గదా హస్తాలతో దర్శనమిస్తారు. విగ్రహం పై భాగమున ఆదిశేషుడు గొడుగు వలె ఉంటారు. వెనక వైపున 2 చేతులు, చక్కటి జుట్టు, ముడి, అందమైన శరీరాకృతి, కుడికాలు మీద నల్లని పుట్టు మచ్చతో జగన్మోహిని అవతారంలో దర్శనమిస్తారు. ఈ మచ్చ పద్మిని జాతి స్త్రీలలో ఉండే ఒక లక్షణంగా చెప్తారు. ఇక్కడ విష్ణు పాదాల దగ్గర గంగాదేవి విగ్రహాన్ని చూడవచ్చు. దాని నుండి నిరంతర గంగ ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్న దేవుణ్ణి బదిలీల దేవుడు అని కూడా అంటారు. ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం ఇక్కడ పూజిస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ప్రజలు నమ్ముతారు. అందుకే ఇక్కడ ఉన్న దేవుణ్ణి బదిలీల దేవుడు అని కూడా అంటారు. మంత్రులు, ఇతర రాజకీయ నాయకులు ర్యాలీ వైపు కన్నెత్తి కూడా చూడరు. ఎందుకంటే తమ పదవులు పోతాయని ఇక్కడ ప్రజలు చమత్కరిస్తూ ఉంటారు. 2 తెలుగు రాష్ట్రాల నుండి చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. స్వామివారి దర్శనం చేసుకుని ఆయన కృపా కటాక్షాలు తీసుకుంటారు. మన దేశం మొత్తంలో స్వామివారు 2 రూపాల్లో కనిపించే ఆలయం ఇది ఒక్కటే. ఇది ర్యాలి జగన్మోహిని కేశవ స్వామి ఆలయ చరిత్ర. ఇలాంటి మరెన్నో విషయాల కోసం మా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. నేను మిలికిత.